అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ఉత్కంఠ కొనసాగుతోంది. నిన్నటి నుంచి హైదరాబాద్ లోనే మకాం వేశారు ఢిల్లీ పోలీసులు. అయితే ఢిల్లీ పోలీసులకు తోడు ఇవాళ హైదరాబాద్ కు మరో ఢిల్లీ ఐపీఎస్ అధికారి రానున్నారు. ఇప్పటికే మార్ఫింగ్ కేసులో 5గురిని అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వారిని రాత్రంతా విచారించారు. ఫేక్ వీడియోకి సంబంధించిన కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు, పెన్ డ్రైవ్లు సీజ్ చేశారు. అయితే మార్ఫింగ్ వీడియో కేసులో 5గురిని అదుపులోకి తీసుకుని విచారించేందుకు రెడీగా ఉన్నారు ఢిల్లీ పోలీసులు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, అమిత్ షా మార్ఫింగ్ కేసు హైదరాబాద్ పోలీసెస్ వర్సెస్ ఢిల్లీ పోలీసులుగా మారింది. ఒకరు తమ ఆధీనంలోకి తీసుకొని అరెస్టు చేసి ఈ కేసులో పురోగతి సాధించాలంటూ ఢిల్లీ నుంచి ప్రత్యేక టీం ఇప్పటికే హైదరాబాద్ చేరుకుంది. ఢిల్లీ పోలీసులు హైదరాబాద్ లోనే తిష్ట వేసి ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి ఆధారాలతో సహా వ్యక్తులను అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారన్న ఒక ఇన్ఫర్మేషన్ మేరకు హైదరాబాద్ పోలీసులు బీజేపీ నాయకుల నుంచి వచ్చినటువంటి ఫిర్యాదుని బేస్ చేసుకొని నిన్న 5గురిని అరెస్ట్ చేసి హైదరాబాద్ సిసిఎస్ కార్యాలయానికి తరలించి నిన్న రాత్రి వరకు ఈరోజు ఉదయం నుంచి కూడా గత కొన్ని గంటలుగా ఈ 5గురు వ్యక్తులని, కాంగ్రెస్ నాయకులని సిసిఎస్ పోలీసులు విచారణ చేపడతా ఉన్నారు. హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి 5గురిని ఢిల్లీ పోలీసులు కూడా అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకుపోయేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అది ప్రొసీజర్ లో భాగంగానే సిటీ పోలీసులతో మాట్లాడి పీటీ వారెంట్ పైన సాధ్యపడుతుందా, ఇప్పటివరకు హైదరాబాద్ పోలీసులు అఫీషియల్ గా అరెస్ట్ కూడా అనౌన్స్మెంట్ చేయలేదు, అఫీషియల్ అరెస్ట్ కూడా చూపించలేదు. కాబట్టి అదుపులోకి తీసుకున్నటువంటి 5గురిని ఢిల్లీ పోలీసులు ప్రొసీజర్ ప్రకారంగా అక్కడ నమోదైనటువంటి కేసులు సీరియస్ గా వ్యవహరిస్తా ఉన్నారు. కాబట్టి అక్కడ కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి ఒక అధికారి నేరుగా స్పెషల్ సెల్ అధికారులకు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ప్రత్యేక టీం చాలా రోజుల నుంచి హైదరాబాద్ లోనే మకం వేస్తూ ఇక్కడ గాంధీ భవన్ లో ఉన్నటువంటి వర్గాలకి ఆ సమాచారాన్ని అందజేస్తూ ఎవరైతే అమిత్ షా వీడియోను పెద్ద మొత్తంలో దాన్ని వైరల్ చేసి మార్ఫింగ్ చేసినటువంటి వీడియోని వివిధ సోషల్ మీడియా మాధ్యమాలలో దాన్ని వైరల్ చేసినటువంటి వారందరినీ కూడా ఒక్కరొక్కరినిగా గుర్తించి వారికి నోటీసులు అందజేస్తూ వారిని డేట్ కేటాయిస్తూ ఆ డేట్ ప్రకారంగా ఢిల్లీలో ఉన్నటువంటి స్పెషల్ సెల్ కార్యాలయానికి హాజరవ్వాలంటూ కూడా వాళ్ళకి నోటీసులు అందిస్తూ ఉన్నారు. మరోపక్క హైదరాబాద్ పోలీసులు ఇమీడియట్ గా రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదుని దృష్టిలో పెట్టుకొని ఢిల్లీ పోలీసులు ఎవరైతే నోటీసులు అందజేశారో వారిని ముందస్తుగానే హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళ కస్టడీలో పెట్టుకోవడము, వారిని అరెస్ట్ చేసేందుకు ఢిల్లీ నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి ఐపీఎస్ అధికారి హైదరాబాద్ రాబోతా ఉన్నారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత హైదరాబాద్ పోలీసులతో సంప్రదింపులు చేసి 5గురు ఎవరైతే పోలీసుల ఆధీనంలో ఉన్నారో వారందరినీ కూడా ఇక్కడ నుంచి ఢిల్లీకి తీసుకునేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. దీంట్లో రేవంత్ రెడ్డికి సైతం నోటీసులు అందజేశారు. 91/160 సిఆర్పిసి కింద మే 1వ తేదీన ఢిల్లీ పోలీసుల ముందు రేవంత్ రెడ్డి హాజరవ్వాలంటూ కూడా నోటీసులు ఇచ్చినప్పటికీ టీపీసీసీ వర్గం మాత్రం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో స్టార్ క్యాంపెయినర్ గా ఉన్నారు, టీపీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎన్నికల కోడ్ హడావిడి కొనసాగుతా ఉంది. వివిధ విఐపీలు ఢిల్లీ నుంచి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరూ కూడా తెలంగాణ ప్రచారానికి వస్తా ఉన్నారు. ఈ టైంలో రేవంత్ రెడ్డి లేకపోతే పార్టీకి దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొంత సమయం కావాలి. రేవంత్ రెడ్డి విచారణ హాజరుకు సంబంధించి 4 వారాల గడువు కావాలంటూ కూడా టీపీసీసీ వర్గం ఇప్పటికే ఒక లేఖను కూడా ఢిల్లీ పోలీసులకు అందజేసింది. రేవంత్ రెడ్డి వ్యక్తిగత న్యాయవాది సౌమ్య గుప్తా కూడా ఒక వివరణ పత్రం పోలీసులకు అందజేస్తూ ట్విట్టర్ ఆధారంగా నమోదు చేస్తున్నటువంటి కేసులకు సంబంధించి రేవంత్ రెడ్డికి ఎలాంటి సంబంధాలు లేవు, రేవంత్ రెడ్డి 2 ట్విట్టర్ అకౌంట్స్ మాత్రమే హ్యాండిల్ చేస్తా ఉన్నారు, అది ఆ వ్యక్తిగత ట్విట్టర్ అకౌంట్స్ మాత్రమే. మీరు పోలీసులు మోపినటువంటి అభియోగాల ప్రకారంగా ఆ ట్విట్టర్ రేవంత్ రెడ్డి హ్యాండిల్ చేయట్లేదు, ఈ కేసుకి అతనికి సంబంధం లేదు. ఈ వివరణ కాపీని ఢిల్లీ పోలీసులకు అందజేసినప్పటికీ అక్కడి నుంచి మాత్రం ఎలాంటి సానుకూలటువంటి రెస్పాన్స్ రాలేదనేది కూడా అర్థమవుతా ఉంది. మరి కాసేపట్లో ఐపీఎస్ అధికారి హైదరాబాద్ సిసిఎస్ కార్యాలయానికి లేదా హైదరాబాద్ సిపి దగ్గరికి వెళ్లి ఆధీనంలో ఉన్నటువంటి 5గురు నిందితులను తమకు అప్పగించాలి, ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఢిల్లీకి తీసుకెళ్తామంటూ మాత్రం ఏదైనా ఒప్పందం కుదిరితే ఆ ఒప్పందం ప్రకారంగా మాత్రం ఈ 5గురిని ఇక్కడ నుంచి కూడా ఢిల్లీకి తరలించి అక్కడ పోలీసులు విచారించేటువంటి అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా అమిత్ షా వీడియో తీవ్ర ప్రకంపనలు క్రియేట్ చేసింది. మతాల మధ్య, వర్గాల మధ్య, కులాల మధ్య రిజర్వేషన్ సంబంధించినటువంటి టైంలో ఈ తరుణంలోనే ఈ వీడియోని మార్పు చేసి హింసాత్మక ఘటనలు పాల్పడేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు అంటూ కూడా కొంతమంది పేర్లని ప్రత్యేకంగా దాంట్లో మెన్షన్ చేస్తూ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు అందజేయడంతో పోలీసులు అనేక సెక్షన్ల కింద ఐటీ యాక్ట్ తో సహా వివిధ
సైబర్ క్రైమ్స్ సెక్షన్లని వీరిపై మోపి వీరందరి కోసం మాత్రం ఢిల్లీ పోలీసులు వెతుకుతూ ఉన్నారు. ఇంకా చాలా మంది సోషల్ మీడియా వారియర్స్ కోసం కూడా నోటీసులు అందజేయడానికి ఢిల్లీ పోలీసులు సిద్ధంగా ఉన్నారు. ఐపీఎస్ అధికారి హైదరాబాద్ లో దిగిన తర్వాత సిటీ పోలీసులను కలిసి ఈ 5గురిని అదుపులోకి తీసుకుంటారా, లేదా హైదరాబాద్ పోలీసులే ఈ 5గురిని అఫీషియల్ గా మరి కాసేపట్లో అరెస్ట్ చూపించబోతా ఉన్నారనేది మాత్రం ఉత్కంఠగా నెలకొంది. రెహానా. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.